ఇది చాలా నీట్ గా కనబడుతుంది మీకు చూడడానికి, పైకి వెళ్ళింది కిందికి వచ్చింది అన్నట్టుగా క్యాండిల్స్ చాలా ఈజీగా కనబడుతున్నాయి. కానీ ఇంట్రాడే లో లాస్ట్ 4 to 5 days మీరు చూసినట్లయితే 200 పాయింట్స్ 300 పాయింట్స్ 5 minutes లో అప్ అండ్ డౌన్ జరగడం లాంటి స్వింగ్స్ జరుగుతున్నాయి. ఇంతకు ముందు సెబీ గానీ లేదంటే మిగతా రెగ్యులేటరీ బాడీస్ సంబంధించిన వాళ్ళంతా కూడా ఏం చెప్పారు, రీటైల్ ట్రేడర్స్ ఇమ్మెచ్యూర్ ట్రేడింగ్ వల్లే ఇలాంటి స్పైక్స్ వస్తున్నాయి మార్కెట్ లో, వీటిని క్లబ్ చేయడానికి మనం మార్కెట్ లోకి కొత్త రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నామని చెప్పారు. కానీ ఎప్పుడైతే ఈ రెగ్యులేషన్స్ అప్లై అయిపోయి ఇప్పుడు రీటైల్ ట్రేడర్స్ అందరూ తగ్గిపోయిన తర్వాత కూడా మార్కెట్ లో వాళ్ళు తీసుకొచ్చిన కొత్త రూల్స్ నుంచి ఈ రోజు కూడా చాలా హెవీ ఫ్లక్చుయేషన్స్ ప్రైస్ లో కనబడుతున్నాయి. దీనికి ఒక పర్సన్ ని కానీ ఒక ఇన్స్టిట్యూషన్ ని కానీ మనం బ్లేమ్ చేయలేము. మనం చేయగలిగేది ఏంటంటే ఇలాంటి మూవ్స్ లో మనం మన క్యాపిటల్ ని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే బుల్ కాల్ స్ప్రెడ్స్ లేదా బేర్ పుట్ స్ప్రెడ్స్ నేర్చుకొని దాని ప్రకారంగా వేసుకోవడం బెటర్.